అందరికీ శరణార్థి. నేను మీ సీనయ్య తాతని. మన ఛానల్ అయితే ప్రతిభ ఉన్న కళాకారులను ప్రపంచానికి పరిచయం చేయాలని తీసుకొస్తాంగా. అందుకనే ఇవాళ అయితే ఒక ఆయనని పట్టుకొని వచ్చిన. ఆయననే పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. మంచిగా ఒక పాటలు అయితే పాడిపించుకుందాం మనము. నమస్తేనే అన్న. నమస్తే అన్న. బాగున్నావా అన్న? బాగున్నా. ఏంది సంగతి? మనది ఎక్కడ? ఏం చేస్తావు అన్న? మాది ఊరు జైన తిరుమలాపురం, గోపాల్పేట మండలన, వనపర్తి జిల్లా. ఓకే. మన తెలంగాణ రాష్ట్రమే అన్న. ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? అన్న నేను హైదరాబాద్కు కూలి చేసుకుని వచ్చిన. ఉండేది అల్వాలు, భూదేనగర్. మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని చేస్తావు? అవునా. మేస్త్రి పని చేస్తావు. పాటలు రాసావు, పాటలు పాడతావు? అవునా. పాట పాడతా, రాస్తా, పాడతాను. రాస్తావు, పాడతావు. అవునా. మేస్త్రి పని చేస్తావు? అవునా. ఇప్పటికే నన్ను వాడిరా పాటలు? అన్న నేను స్టేజ్ల దగ్గర మామూలుగా వాడినా. అంటే ఎక్కువ అంత అనుభవం లేదు. స్టేజ్ల మీద వాడిన రవీంద్ర భారతి కానీ, త్యాగరాయ గణసభ అట్లా. కానీ తక్కువ టైంలో, అంటే తక్కువ పాడిన. తక్కువ బయట అయితే ఎక్కువ వాడలేదు. స్టేజ్ పేరు కూడా తక్కువేనా. ఓకే. అయితే నీకు పాటలు ఏం చల్ నేర్చుకున్నావు నువ్వు? పాటలు ఎప్పటి నుంచి రాయాలనుకుంటున్నావు నువ్వు? అన్న మొదట్లో అప్పుడు అక్షరకిరణం అప్పుడు చదువురాని వాళ్ళకు ఊర్లోకి వచ్చి చదువు చెప్పడానికి వచ్చినప్పుడు అక్షరకిరణం కార్యక్రమాలు అంటే ఆట పాట అట్లా ఉంటుండే. అక్షరకిరణం వాళ్ళది అప్పట్లో ఊళ్ళలోకి వచ్చి చెప్తుండే. అయితే అప్పుడు నేను వాళ్ళు వాడే పాటలు వింటూ అంబేద్కర్ జయంతికి కూడా మాకు దగ్గర వనపర్తి కానీ గోపాల్పేట అట్లా జయంతులకు పోయేదన్న. మా ఊర్లో విగ్రహాలు లేకుండా అప్పుడు పోతే మా అన్న వాళ్ళు వాడుతుంటే నేను కూడా ఒక పాట వాడాలి, వాళ్ళలా కూడా నేను వాడాలనే ఒక కోరికతోటి మెల్లమెల్లగా అట్లా రాయడం పాడడం స్టార్ట్ చేసినాను. అయితే ఫస్ట్గా మనం ఒక పాటతో స్టార్ట్ చేద్దామా? సరేనా. ఓకేనా. దేనికి సంబంధించిన పాట పాడతావు? అన్న మొన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగిన యొక్క సంఘటన అన్న. అంటే ఆ సంఘటన నన్ను ఏ విధంగా కలిసివేసిందంటే, ఒక చిన్న పాప, ఒక అబ్బాయి ఉయ్యాల సన్న పాప పాలు తాగే వయసు పిల్లగాడు చనిపోతుంటే నాకు ఆ పిల్లగాడు చనిపోయిన ఆ బాధ నేను చూసి వచ్చిన నేను రాసుకున్న పాట అన్న. ఇది నాగర్ కర్నూలు కుమ్మెర సంఘటన. అవును, చాలా బాధాకరమైన విషయం అది. దాని మీద పాట రాసి పాడతావు? అది పాడతాను. ఒక్కసారి పాడు మా వాళ్ళ కోసం. ఊగి ఊగి ఆగిందమ్మ ఊపిరి ఉయ్యాల, నవమాసాలు మోసిన తల్లికి పుట్టెడు శోకం మిగిలేలా. పాలు దాగే పసిపాపను చంపితే పాపం కాదంటారా, అసలే తప్పే కాదంటారా. మల్లన్న నీ దర్శనం మా పాలిట అయ్యే శాపం, కులమతాల కుంపటిలో కూలిన ప్రాణాలెన్నో. ఊగి ఊగి ఆగిందమ్మ ఊపిరి ఉయ్యాల, నవమాసాలు మూసిన తల్లికి పుట్టెడు శోకం మిగిలేలా. నువ్వు ఈ పాట నువ్వే రాసినావు అన్న? నేనే రాసినా. నువ్వే రాసుకున్నావు? నువ్వేం పని చేస్తావు? మేస్త్రి పని చేస్తావు? మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని చేసుకుంటూనే ఇట్లా పాటలు కూడా రాస్తున్నావు? అవునా. ఇప్పటికి ఎన్ని రాసినావు నువ్వు పాటలు? అన్న పాటలు దాదాపు ఒక 80 పాటలు ఉంటాయి. ఒక 80 పాటలు రాసిన పాటలు. కవిత్వం కూడా రాస్తానా? కవిత్వాలు కూడా రాస్తాను. చాలా మంచిగా ఉంది. ఇంకా మనకు ఏమైనా ఫోక్ సాంగ్స్ వస్తాయా? ఫోక్ సాంగ్స్ వస్తాయన్నా. జానపద పాటలు. ఒక్క జానపద పాట వాడతావా? సరేనా, ఒకటి వాడతా. ఒక్క జానపద పాట వాడు. జాను మై డియర్ జాను, నిన్ను చూడకుండా నేనుండలేను. కలలోకొస్తుంటావు, కలవర పెడుతుంటావు, కళ్ళు తెరిచి చూసినాక కనబడవు ఎందుకు జాను. జాను మై డియర్ జాను, నిన్ను చూడకుండా నేనుండలేను. అవును అవునవును అవును, అందరిలా నేనుండలేను. బాగుంది, మంచిగా వాడినవు. నువ్వు ఏమన్నా స్టేజ్ల మీద ఏమన్నా వాడతానికి పోతావా అన్న? స్టేజ్ల మీద అంటే నేను తక్కువనే వెళ్తాను. అంటే ధూమ్ధామ్ సభలు గిట్ట అయితే కదా? ధూమ్ధామ్ సభలలో నేను ఎక్కువ టైం కేటాయించలేదు. ఇక మామూలుగా రవీంద్ర భారతి ధూమ్ధామ్ సభలు అన్న గద్దర నెమ్మడి కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో గోబ్యాక్ ఆంధ్ర ఉద్యమం అప్పుడు కూడా క్విట్ తెలంగాణ అప్పుడు గద్దరన్న ఉన్నప్పుడు కూడా పోయినాం. కానీ నేను ఈ అవకాశాలనే తక్కువ తీసుకున్నాను. స్టేజ్ పేరు కూడా మామూలుగానే ఉంటుందన్న. స్టేజ్ పేరు కూడా అంత నేను అనుభవం లేదు నాకు. అంటే అవకాశాలు రాలేదా? నువ్వు వెళ్ళలేదా అన్న? కొన్ని అవకాశాలు రాలేదు, కొన్ని సందర్భాలు నాకు వీలు కాక కూలి చేసుకునే టైం కాబట్టి వీలు కాక కూడా పోలేదన్న.
అయితే ఇంతకు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నీ లక్ష్యం ఏంటిది ఇంతకి? నేనైతే ప్రజల కొరకే మా నేను పాట రాసిన, కవిత్వం రాసిన ప్రజల కొరకే. ఇంకా ఫోక్ సాంగ్స్ అంటే నేను ఎక్కువ శాతం కూడా ప్రజల యొక్క చైతన్యం, ప్రజల కొరకే, మన ఉనికిని మనం కాపాడుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను మనిషిని కలిసివేస్తున్న యొక్క అంటే మనిషి యొక్క స్వార్థ బుద్ధితో ఉన్నాడు. ఆ స్వార్థానికి నిస్వార్థానికి మనం పాదుగొలుపుతూ దానికి పాటుపడాలనే ఉద్దేశం. నా కవిత్వం, నా యొక్క రచన కూడా మనిషికి ఉపయోగపడే విధంగానే నేను రాస్తుంటాను. అయితే నువ్వేమైనా చదువుకున్నావా? చదువుకున్నానా? డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ 15 చదివినావా? అవునన్నా. 15 చదివినావు. 15 చదివి మేస్త్రి పని చేస్తున్నావు. అవునన్నా. ఎందుకని ఏమైనా జాబులు రాలేదా నీకు? అన్న నేను 2012లో డిఎస్సి అటెంప్ట్ చేసిన. కొద్దిగా మనకు రాలేకపోయింది, దగ్గరికి వచ్చి రాలేకపోయింది జాబు. అయినా సరే కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు అది నాకు ఇక మా కుటుంబ సమస్యల వలన కొన్ని అనివార్య కారణాల వలన నేను ఆ పనికి వెళ్ళడం, అది నాకు అదే కంటిన్యూయేషన్ కావడం. అది మన పుట్టకోటి కొరకు చేస్తున్నాం, అది తప్పుగా నేనేం భావించను. వేరే వాళ్ళు ఏ విధంగా అనుకున్నా మనకు అవసరం లేదు. మనం చేసేది నిస్వార్థం, తప్పు కాదు. కాబట్టి నేను నా వరకు నేను మంచిగానే ప్రేమిస్తా, మంచిగానే చేసుకుంటూ ఉంటాను అంతే. అలా ఆ విషయంలో భయపడేది ఏం లేదు. చూసినారులా ఓ పోరగాళ్ళు మీరు ఇన్ని చదువులు చదివి జాబులు పడతలేవు అది ఇది అనుకుంటారు కదా, ఆ జాబులు ప్రయత్నం చేసుకుంటేనే ఏదన్నా ఇంట్లోకి సహాయం అయ్యేటట్టు ఏదైనా పనులు చూసుకోవాలి అనే నిరుద్యోగుల మీద ఏమన్నా పాట వాడతావా? ఉంది అన్న, ఒక పాట వాడతానా. నువ్వేనా ఏమన్నా సేకరించినవా? లేదా నేనే రాసుకున్నా. నిరుద్యోగుల మీద నువ్వే రాసుకున్నా? అన్ని నువ్వు రాసుకునే. ఒక్కటి నిరుద్యోగుల గురించి వాడు. సరేనా. నిధులున్నావో భారతమా బతుకు భారమాయే, ఉపాధి లేక యువత వలసలు పోతుంది, వేలల్లో నోటిఫికేషన్ లక్షలల్లో నిరుద్యోగులు, ఉద్యోగం రాకపాయే ఉపాధి లేకపాయే, ఉన్న ఊరును ఇడిచి కన్న తల్లిని మరిచి వలసెళ్ళిపోతుండు, నిధులున్నావో భారతమా బతుకు భారమాయే, ఉపాధి లేక యువత వలసలు పోతుంది. ఇట్లా ఈ విధంగా నేను నా ఒక బాధను జరుగుతున్న బాధగా నేను రాసుకున్నటువంటి పాట అనేది. ఇప్పుడు మన నిజంగా నిరుద్యోగులు ఉపాధి లేక మొత్తం ఊర్లే ఖాళీ అవుతున్నాయి, మొత్తం హైదరాబాదు అటు ఇటు తిరుగుడే అవుతుంది నిజంగా. మరి ఇట్లా తిరగకుండా ఉన్న పనులనే జాబు సాధించుకునేందుకు కష్టపడితే మంచిగా ఉంటుంది. ఇంకేం పాటలు పడతావన్నా? పద్యాలన్నో ఏమన్నా కవిత్వాలు చెప్తావా? ఉన్నాయన్నా కవిత్వాలు కూడా నువ్వు రాసిన ఒక కవిత్వం చెప్తావా? చెప్తానా. ఒక కవిత్వం చెప్పే. ఎచ్చట మానవత శిరమెత్తి నడుచునో, ఎచ్చట విజ్ఞాన జలధార తీరముల్ దాటునో, ఎచ్చట స్వేచ్ఛ భావగీతి వినిపించునో, అచట మానవత వెళ్ళి విరియున్, విభజించి పాలించే రాజకీయ రంకుతో, వియమందే చోట కయ్యంబుల్ వెట్టి చోద్యంబు చూసే చోరులెందరో, పరిణామాన్ని గమనిస్తూ గమ్యస్థానంబు చేరవలయున్, కులమతాల కుమ్ములాటలు తొలగిన నాడే, మనుషుల మధ్య అడుగోడలు తొలగి ప్రజాస్వామ్యం వర్ధిల్లున్, ఎందరో మహానుభావుల త్యాగఫలం ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం,
వారి శ్రమ వృధా కానీయం ఏనాడు ఆ ఆ మంచిగుంది కానీ నాకు జర అర్థం కాలేదు, దాని భావం ఏందో చెప్తావా? అన్న చెప్తాను ఇప్పుడు. ఆ, ఎక్కడైతే మనిషి తలెత్తుకొని బతుకుతాడో, ఎక్కడైతే బానిసత్వం లేకుండా, ఎక్కడైతే పీడన లేకుండా స్వేచ్ఛగా, అంటే బంధించి ఒకరి ముందు అదురు బెదురు లేకుండా స్వేచ్ఛగా ఎప్పుడైతే బతుకుతాడో మనిషి, అప్పుడే నిస్వార్థంగా వాడు కూడా ఒక మనిషిగా బతుకుతాడు. జనంలో తను కూడా జనమే కాబట్టి ఆ విధంగా బతుకుతాడు. ఆ విధంగా ఎక్కడైతే మన మేధస్సు, మన యొక్క విజ్ఞానం పరిపూర్ణంగా వ్యాపించాలి. అది 4 గోడల మధ్య కాకుండా, ఇప్పుడు కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళు ఆ 4 గోడల మధ్యకి అంకితం అవుతారు. అదే తెలివిని బయటికి తీసుకొస్తే సమాజం బాగుపడుతుంది నా ఉద్దేశం. అయితే వెనుకట నడిచింది ఇట్లా బానిసత్వం అది ఇది అని, ఇప్పుడు ఈ కాలంలో కూడా నడుస్తుందంట అది? అన్న అంటే ఇప్పటికీ తక్కువ ఉంది బానిసత్వం, కానీ ఇంకా ఉంది. అది కనపడని, అంటే చాప కింద నీరులా ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. అది కనిపించదు కానీ ఏదో ఇప్పుడు కుమ్మెర సంఘటన కానీ ఇప్పటికన్నా మా ఊర్లో జైన తిరుమలాపూర్ గోపాల్పేటలో వనపర్తి మండలం వనపర్తి జిల్లాలో గుళ్ళకి ఇంతవరకు మాదిగలు పోరుగుడక పోతలేరు. 2026 సంవత్సరం ఇప్పటి గుడక ఆ గుళ్ళకి వెళ్ళరు మనోళ్ళు. ఆ విధంగా ఉంది ఆ పరిస్థితులు. ఇంకా ఉంది అన్న. ఇది పట్టణాలలో ఒక విధంగా కనిపిస్తుంటుంది, అసలైన చరిత్ర పల్లెటూళ్ళ నుంచే. ఇప్పుడు దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్ళే కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిదీ పల్లెటూరుకు పోతే అప్పుడు క్షుణ్ణంగా కనిపిస్తుంది అన్న. ఆ విధంగా ఉంది కొన్ని అంటే అన్ని పల్లెటూర్లో కాదు, కొన్ని పల్లెటూర్లో ఇంకా ఉంది అన్న. మరి ఈ పోవాలంటే ఏం చేయాలి? ఏం చేద్దాం ఇప్పుడు ఒకటన్నా, గుళ్ళోకి ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము అనుకుంటాం గుడికి పోవడం ఎందుకు, ఆడ బ్లేమ్ కావడం ఎందుకు అని కూడా మేము బంద్ చేసుకున్నాం. మా హృదయంలోనే ఉన్నాడు భగవంతుడు, ఆ విధంగా మేము ఆ విధంగా చూసుకుంటున్నాం. ఇంకా పొయ్యి ఇబ్బంది పడకన్నా, ఇప్పుడు గుళ్ళు గోపురాలు కావాల్సి మన దేహమే దేవాలయం అని ఆనాడు గొప్పలే చెప్పారు. కనుక మనం గుడికే పోవాలి అనేది కాకుండా ఆ విధంగా ఉంది, నడుస్తుంది. కానీ మనం సమాజం కూడా మనం కూడా మరి మీరు ఇట్నే సపోర్ట్ అంటుంటే మీకు వచ్చే తరాలకు కూడా అదే అలవాటు అవుతుంది. మరి మీరు పోరాడాలి కదా, ఉందంటే ఏంటి 2026 సంవత్సరాలు ఉన్నాం. పోరాడాలంటే ప్రతి ఊళ్ళో ఇప్పటికీ ఒక మంచి అంటే 10 మందికి ఉపయోగపడి పని చేద్దామంటే కలిసి కూడా రాలేకపోతున్నారు మన జనాలు. అంటే అక్కడ వాళ్ళకి అదురుకోను బెదురుకోను లేకుంటే సహకారికి కాపాయనకు ఎదురు మాట్లాడితే అప్పియడు బ్రతకలేకపోతాం అనే భయంతో కూడా ఆ విధంగా ఉన్నారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కొంతమంది మా ఊరికి పోయే బదులు వనపర్తికి పోయి దేవాలయాన్ని దర్శించుకుంటుండ్రు. ఆ విధంగా నడుస్తుంది. నీకు ఏమైనా ఎర్రజెండా పాటలు వస్తాయా? నీకు వస్తాయన్న. ఎర్రజెండా పాడతావు? నాకు ఎర్రజెండా పాటలు అంటే మస్తు ఇష్టం. ఒక పాట పాడతావా? సరే అన్న, పాడతాను. ఒక్కటి పాడు, మంచిగా గట్టిగా వాడాలి. సంవత్సరం కింద నేను రాసుకున్నటువంటి ఎర్రజెండా పాట అన్న. ఈ ఎర్రజెండా పాట కూడా నువ్వే రాసుకో? అవునా? ఓకే, అన్నీ నువ్వు రాసినాయి అయితే? అవునా, పాడు. వందనాలు ఎర్ర జెండా, కార్మిక కర్షక అండదండ, కష్టజీవుల కడుపు నిండా అండగా నిలిచే ఎర్ర జెండా. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, జంగలు జామీను పోరులో జంగు సైరను చేసిన జెండా. వందనాలు ఎర్ర జెండా, కార్మిక కర్షక అండదండ, కష్టజీవుల కడుపు నిండా అండగా నిలిచే ఎర్ర జెండా. కంపెనీల సైరను మోతలు, చాలని జీతాలు, పూట గడవని బతుకులకు పని అధికం పైకం తక్కువ, పనికి దగ్గ పైకం కోరి పోరాటాలు చేసిన జెండా. వందనాలు ఎర్ర జెండా, కార్మిక కర్షక అండదండ, కష్టజీవుల కడుపు నిండా అండగా నిలిచే ఎర్ర జెండా. మస్తు మంచిగా వాడినవే, మస్తు ఉంది పాట మాత్రం. నీకు ఇంకేం పాటలు వస్తాయి?
అన్న అంబేద్కర్ గురించి కూడా నేను రాసుకున్న పాట అన్న. అంబేద్కర్ వస్తాయా? వస్తాయన్న. జర అంబేద్కర్ గురించి కూడా ఒకటి వాడతావా? సరే. ఏలన చేసిన లోకం నిన్ను ఎదలో తలిచింది, వెనుకకు నెట్టిన బతుకులకు వెలుగందించావు. బాబా అంబేద్కరా భారతావని భవితవు నువ్వు. కుళ్ళుకు తంత్రపు కుంపటిలో మలమల మాడిన మనుషులెందరో మారణ హోమం జరగరాదని మానవ మనగడ సాగాలని. ఏలన చేసిన లోకం నిన్ను ఎదలో తలిచింది, వెనకకు నెట్టిన బతుకులకు వెలుగందించావు. బాబా అంబేద్కరా భారతావని భవితవు నువ్వు. లండన్ లైబ్రరీ చరిత్రలో గంటల తరబడి చదివావు, కొత్త చరిత్రనే అందించావు. ఏలన చేసిన లోకం నిన్ను ఎదలో తలిచింది, వెనకకు నెట్టిన బతుకులకు వెలుగందించావు, వెలుగందించావు. మస్తు ఉంది పాట మాత్రం. ఆ మహానుభావుడే ఆ రాజ్యాంగం రాయకపోతే మాత్రం మన బతుకులు ఎట్టుండేదో మనకు ఊహించుకుంటేనే భయపడే స్థితి. అవునా? చాలా మంచిగా ఉంది. ఇంకేం పాటలు పాడతావే? గద్దరన్న మీద ఉందను. గద్దరన్న మీద? గద్దరన్న మీద అంటే ఇక అది మామూలుగా ఉండదు. ఇక మంచిగా ఒక పాట పాడు గద్దరన్న మీద. పాటలే తూటలై ప్రజా హక్కులకై పోరు చేసినవో గద్దరన్న, పనితోనే పుట్టింది పాట, శ్రమను మరిపించింది పాట. శ్రమ దోపిడీ చేసేటోళ్ళ పైన తిరుగుబాటు చేసే పాట. పాటలే అరే పాటలే తూటలై ప్రజా హక్కులకై పోరు చేసినవో గద్దరన్న, పోరు చేసినవో గద్దరన్న. పాటలే తూటలై ప్రజా హక్కులకై పోరు చేసినవో గద్దరన్న, పోరు చేసినవో గద్దరన్న. అట్లా ఈ విధంగా నేను నాకు సమయం దొరికినప్పుడు వీలైన వరకు రాస్తుంటున్నానా. పనికాడ కూడా రాస్తావా? మామూలుగా ఇంటికాడ కొద్దిగా టైం కేటాయిస్తావా? అంటే పనికాడ ఏమన్నా చరణాలు కానీ ఏమన్నా ఆ సంఘటనలు ధ్యాసకు వచ్చినప్పుడు నేను ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసుకుంటా, మళ్ళీ ఇంటికి వచ్చి దాన్ని రిపీట్గా రాసుకుంటాను. అంతే. పని చేస్తుంటూ కూడా ఏమైనా ఆలోచన అంటే ఎప్పటికే అది రాసేస్తాను. అమ్మ సూపరే, నువ్వు మంచిగా వాడుతున్నావు. ఇంకా ఇంకా దేని మీద వాడతావు? రైతుల మీద కూడా ఉందన్న పాట. రైతుల మీదనా? రైతుల మీద పాడు, ఒక్క పాట పాడు. ఏపుగా పెరిగే పైరును చూసి ఎదకు అద్దుకుంటాడు రైతన్న, పైరుతో పరవశించిపోతాడు. పండిన పంట పాడైపోతుంటే ఎదలు బాదుకుంటాడు రైతన్న, పైరుతో గోస ఎల్లదీస్తాడు. ఏపుగా పెరిగే పైరును చూసి ఎదకు అద్దుకుంటాడు రైతన్న, పైరుతో పరవశించిపోతాడు. గిట్టుబాట ధరలు రాక పెట్టుబడి ఎల్లలేక నమ్మిన వ్యవసాయాన్ని వీడలేక నలిగిపోతున్నాడు రైతన్న. ఏపుగా పెరిగే పైరును చూసి ఎదకు అద్దుకుంటాడు రైతన్న, పైరుతో పరవశించిపోతాడు. పండిన పంట పాడైపోతుంటే ఎదలు బాదుకుంటాడు రైతన్న, పైరుతో గోస ఎల్లదీస్తాడు. మస్తున్నదే. ఒక్కొక్క పదం ఎంత బలంగా ఉందంటే. ఓకేనా? చాలా మంచిగా వాడినవు. అన్ని ఇయే రాసినవా? ఏమన్నా ప్రేమల మీద గిట్ట రాసినవా? అన్న ప్రేమల మీద లవ్ సాంగ్స్ అంటారు. లవ్ సాంగ్స్ ఏమంత లేవు, కానీ కాకుంటే నేడు జరుగుతున్న భార్య భర్తల మధ్య ఆల్మొగల మధ్యలో జరుగుతున్న సంఘటనలన్న, లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ, పెళ్లి చేసుకున్నాక ఒకరి మీద ఒకరికి అనుమానాలు రావడం, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు వచ్చి 7 అడుగులు వేసి 3 ముళ్ళు కట్టి ఆ బంధం మున్నాళ్ళ ముచ్చట కావాల్సిన బంధం పెనుబంధం అవుతుంది. ఆ విధంగా నేను భార్య భర్తల మీద రాసినట్టు. ఈ మధ్య ఏడ చూసినా కానీ అయ్యే అవుతున్నాయి. బంధాలు ఏమాయనో అను బంధాలు కరువాయనో, హాలు మగలు మధ్య అనుమానము, హాలు మగలు మధ్య అనుమానము పెనుబంధమైపాయెను. బంధాలు ఏమాయెనో అను బంధాలు కరువాయెను. 7 అడుగులు వేసి 3 ముళ్ళు గడితే
10 కాలాలు పదిలమనుకున్నా మాయదారి మనసు మారి బతుకంత వల్ల కాడాయే బంధాలు ఏ మాయనో అను బంధాలు కరువాయనో. ఇట్లా ఈ విధంగా నేను రాసుకున్నటువంటి పాట. ఈ మధ్యలో ఏడ చూసినా కానీ ఊకనే పెళ్లి చేసుకుంటారు, ఒక 3 నెలలు కూడా అయితలేదు, మళ్ళీ విడాకులు అంటారు, మొత్తం ఇదే అవుతుంది. విడాకులు అంటే ఇప్పుడు ఈ కాలం మేము పెళ్లి చేసుకున్నప్పుడు అంటే సర్దుబాటు ఉండే అన్న. అది చిన్న గొడవ అయినా నేడు పెద్ద గొడవ పెద్దగా భావించుకొని అది ఆ విధంగా విడిపోవడానికి కారణాలు, చంపుకోవడానికి కారణాలు, ఓపిక ఉండలేదు, అర్థం చేసుకునే ఆ టైం ఆలోచన విధానం కూడా తక్కువ ఉంది. అప్పట్లో ఏమో మంచిగా సర్ది చెప్పుకునేది, ఆల్మొగలు నిమ్మలంగా ఉండేది. ఆ విధంగా ఏదైనా చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్యను కూడా చిన్నగా చూసుకొని పరిష్కరించుకుంటారు. ఇప్పుడు గీతదానికి కూడా గోరెంతది చేసుకుంటున్నాను. అవును, ఇది వాస్తవమైన మంచి పాట పాడినావు. ఇంకేం పాటలు వస్తాయి నీకు? ఇంకొకటి అంటే నా నిజ జీవితం అన్న నాది. నా జీవితం అంటే జరిగిన సంఘటన, నేను యథార్థ సంఘటన నేను రాసుకున్నటువంటి పాట. నువ్వు రాసుకున్నావు నీ జీవితం గురించి, నువ్వు పాట రాసుకున్నావు నీ జీవిత సంఘటనలు. అవునన్నా, పాడతావా? అది పాడతా. బతుకంతా అయ్యింది వెతలమయం, రాస్తుంటే అవుతుంది కథలమయం. అమ్మ ప్రేమకు నేను దూరమైనా, నాన్న ప్రేమకు సగభాగమైనా, తొలిచూరి బిడ్డగానే పుట్టిన తోబుట్టువులను ఎడబాసిన, ఎవరు ఏమనుకున్నా ఎద నిండనే దాచుకున్నా. నా బతుకంతా అయ్యింది వెతలమయం, రాస్తుంటే అవుతుంది కథలమయం. కన్నీటి కష్టాల కడగండ్లలో ఓదార్పు ఎరుగని నా జీవితం, నా బతుకుకు నేనే మలుచుకున్నా, నా బతుకును నేనే మలుచుకున్నా. ప్రశ్ననై జవాబునై సాగింది ముందుకు జీవితం, నా బతుకంతా అయ్యింది వెతలమయం, రాస్తుంటే అవుతుంది కథలమయం. అందరూ నా వాళ్ళే అనుకున్నా, ఏ కొందరు నన్ను ఆదుకోలే, నమ్మినోళ్ళు నట్టేట ముంచిన, ఈదుకుంటూనే ఒడ్డు చేరినా. కష్ట సుఖములమయము బతుకు బాట, కష్ట సుఖములమయము బతుకు బాట, పసిగడుతూ నడవాలే ఇంట బయట. గాయాల గుండెకు గేయమై రాస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ, రాస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ. నా బతుకంతా అయ్యింది వెతలమయం, రాస్తుంటే అవుతుంది కథలమయం. ఇట్లా ఈ విధంగా రాసుకున్నాను. చాలా బాగుంది. నీ జీవితం మొత్తం, నీ బాధలన్నీ అలా రాసుకున్నావు. అంటే నేను తొలిచూరు మేము 6 సంతానం అన్న. 6గుట్ల పెద్దో నేనే, అందరు చనిపోయింది. 5 మంది నేను ఉన్నా. నాకు 10-12 సంవత్సరాలకే మా అమ్మ చనిపోయింది. మళ్ళా నా 20 సంవత్సరాలకి వరకే మా నాయన చనిపోయింది. అట్లా ఆ విధంగా జరిగింది. అన్ని బాధలేక నీకు ఏమైనా పల్లెల మీద పాటలు వస్తాయా నీకు? వస్తాయన్న. అది మా ఊరి మీద నేను రాసుకున్నటువంటి పాట. అంటే మా ఊర్లో ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే, ఒక గవర్నమెంట్ ఇస్తే ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆ ఖాళీ స్థలాలను జనాలకు ఇచ్చిన ప్లాట్లను పార్క్ చేసినాడు ఊర్లో. ఉండడానికి ఇల్లే లేదు కానీ పార్కులో పోయి పడుకోవాలన్నా, వాళ్ళు సంసారం చేయాలన్నా అనే ఒక బాధతోటి ఒక పాట నేను రాసుకున్నట్టు. ననుగన్న నా పల్లెటూరు మమత సమతల పూల తేరు, ననుగన్న నా పల్లెటూరు మమత సమతల పూల తేరు, ఆప్యాయత అనురాగం అందరికీ పంచేది నాడు, కుటిల బుద్ధితో కుళ్ళిన శవమోలె కంపు కొడుతున్నది నేడు, ననుగన్న నా పల్లెటూరు మమత సమతల పూల తేరు. ఇట్లా ఈ విధంగా రాసుకున్నాను పాట. నీ గొంతు కూడా మస్తు ఉంది, మంచిగా వాడుతున్నావు. ఓకేనా? నువ్వే రాస్తున్నావు. ఓకేనా అన్న. ఒకటి గుమ్మడి నరసయ్య మీద ఒక పాట ఉందన్న. నేను 5 వరకు చదివినటువంటి గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే అయితే కూడా తనకు ఈ నివాసం లేనటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో ఒక వార్డు మెంబర్ ఒక ఎంపీటీసీకి గెలిస్తే
కార్లను కొనాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఆ విధంగా ఉంది రాజకీయం. మరి 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా బస్సు టికెట్, రైలు టికెట్ పెట్టుకొని అసెంబ్లీకి వచ్చినటువంటి వ్యక్తి, సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి నిస్వార్థపరుడు చూస్తామన్న ఏడాకన రాడు. అవును. అలాంటి వ్యక్తి మీద నేను రాసుకున్నటువంటి చిన్న పాట అనేది. పాడు. గుమ్మడి నరసయ్య గురుతు బ్రాండు, ఆదర్శప్రాయము అమలు బ్రాండు, ఇల్లెందు ప్రజల ఇష్టానివి, జిగురంతో ఎదిగిన శిఖరానివి, ఆదివాసీ హక్కుల పోరే, ఆదివాసీ హక్కుల పోరే, అయ్యింది నీకు ఆస్తి పాస్తి. గుమ్మడి నరసయ్య గురుతు బ్రాండు, ఆదర్శప్రాయము అమలు బ్రాండు. తల్లిదండ్రి చుక్కమ్మ లక్ష్మయ్య చదివించిండ్రు నిన్ను 5 వరకే. ఉసిరికాయల పల్లె తల్లి, ఉద్యమాల ఉగ్గు పాల వెళ్ళి. గుమ్మడి నరసయ్య గురుతు బ్రాండు, ఆదర్శప్రాయము అమలు బ్రాండు. ఇట్లా ఈ విధంగా నేను రాసుకున్నాను. మంచిగా ఉంది. నువ్వు ఇంత మంచిగా పాటలు రాస్తున్నావు, పాడుతున్నావు, మరి ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తే చేస్తావా? అన్న చేస్తానా? పాటలు రాయమంటే రాస్తా, అవకాశాలు ఉంటే చేస్తాను. ఫోక్ సాంగ్ రాస్తావు, గీత రాయమని రాస్తాను. మంచిగా ఉంది. ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు చేసిన అన్నావు కదా, నువ్వు తెలంగాణ ఉద్యమం మీద ఏమన్నా పాటలు రాసినావా? అన్న రాసిన ఒకటి రాసినావా? నేను రాసిన. పాడతావు ఒకటి? పాడతానా? పాడు. తెలంగాణ బిడ్డలోయమ్మా, ఉద్యమాల బాటలోయమ్మా, పాటపై తూటాలు పేలిన వెనుదిరుగని వీరులోయమ్మా, ఊరూరా ఉద్యమ పాటై పురుడోసుకున్నది నేల, ఈ మట్టి రుణము తీర్చ కదులుతుంది ఉద్యమ పాట. తెలంగాణ బిడ్డలోయమ్మా, ఉద్యమాల బాటలోయమ్మా, పాటపై తూటాలు పేలిన వెనుదిరుగని వీరులోయమ్మా, ఉపాధి లేకున్నా కానీ ఉద్యమాన్ని నడిపేటోళ్ళం, కూలి పనులు చేసుకుంటూ కూని రాగం తీసేటోళ్ళం, గజ్జగట్టి ఆడేటోళ్ళం, గొంతెత్తి పాడేటోళ్ళం, గోసి గొంగడేసుకొని ధూమ్ధాం ఆడేటోళ్ళం, ప్రాణమున్నంత వరకు ప్రజల పాటలే పాడేటోళ్ళం. తెలంగాణ బిడ్డలోయమ్మ, ఉద్యమాల బాటలోయమ్మ, పాటపై తూటాలు పేలిన వెనుదిరుగని వీరులోయమ్మ. నన్ను మరి నువ్వు ఇంత మంచిగా రాస్తున్నావు, పాడుతున్నావు, మరి ఆడాడ వాడినావు, మరి నన్ను నీకు గుర్తింపు దొరికిందా అన్న? ఇంకా గుర్తింపు అంటే ఇంకా ఏదంటే చిన్న చిన్న స్టేజీల మీద, ఇప్పుడు డిసెంబర్లో 3వ తారీఖు నాడు తెలుగు మహాసభలు జరిగితే గుంటూరులో వెళ్ళినా. గుంటూరులో అక్కడ కూడా పురస్కారాలు ఇచ్చిండ్రు నేషనల్ వైజ్గా. నేషనల్ వైజ్గా ఏమి ఇచ్చారు? బహుమతి ఇచ్చిరన్నా. బహుమతి నేషనల్ వైజ్గా బహుమతి గుంటూరులో. అది ప్రపంచ తెలుగు మహాసభలు అక్కడ ఇచ్చిరన్నా. ఇంకా కవిత్వం నుంచి కూడా అవార్డ్స్ రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ నుంచి మన రాష్ట్ర స్థాయి కూడా కవి సమ్మేళనంలో అవార్డ్స్ కూడా ఉన్నాయన్నా. జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ ఆ విధంగా ఉన్నాయన్న ఇచ్చిర్రు. ఓకే, మంచిదే. ఇంకేమనొచ్చా అన్న? ఒకటి అందశ్రీ గారు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక 4-3 సంవత్సరాల కింద కవిత వేసిండు అన్న ఆంధ్రజ్యోతి పేపర్లో. ఆ కవిత నేను పాటగా వాడతానా. అంటే ఇది నువ్వు రాసుకోలేదు? నేను రాసుకోలేదు, ఇది అందశ్రీ గారు ఉన్నదే నువ్వు పాటలకు వాడతావు. ఆ కవితను పాటగా వాడతానా. ఓకే, సరే పాడు. భయపడితే జీవనం బలి పశువు కాదా, తలబడితే ఏదైనా నీకు వశం కాదా, భయపడితే జీవనం బలి పశువు కాదా, తలబడితే ఏదైనా నీకు వశం కాదా, నిలబడు తల ఎత్తి నిండుగా నూరేళ్ళు వర్ధిల్లో మనిషిగా ఇలా నువ్వేళ్ళు,
నడవరాడుగేసి ముందుకు, ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుదిరుగకు, అడగరా నిలదీసి వెలిగేందుకు, అడుగడుగున నిన్ను కొనియాడేందుకు, వేల ఉలి దెబ్బలకు శిల్పం అవుతుంది, కాలితేనె లోహము కలకండమవుతుంది, నీలో నా శక్తేంతో నిద్రాణమై ఉంది, నిష్టతో పెకిలిస్తే నీకు వశం అవుతుంది. భయపడితే అరరే భయపడితే జీవనం బలి పశువు కాదా, తలబడితే ఏదైనా నీకు వశం కాదా, నీకు వశం కాదా. ఇట్లా ఈ విధంగా పాడతాను. చాలా మంచిగా ఉంది. అందశ్రీ పాటలు అంటే నాకు కూడా మస్తు ఇష్టము. మాయమైపోతున్నావు అని అవునన్నా, అది కూడా మస్తు ఉంటుంది. అల్లు కూడా ఇంకా ఏమైనా వస్తాయా చివరిగా ఒక పాటతో మనం క్లోజ్ చేద్దాం అన్న. టీచర్స్ డే సందర్భంగా అంటే గురుల మీద ఒక పాట నేను రాసుకున్నటువంటి పాట అన్నది. టీచరు మై ఫ్యూచరు, మీరే మా నేచరు, మీతోనే అవుతుంది భవితకు బూస్టరు, మీరే లేకుంటే ఈ జ్ఞానం ఎట్లా వచ్చునో, టీచరు మై ఫ్యూచరు, మీరే మా నేచరు, మీతోనే అవుతుంది భవితకు బూస్టరు. ఇట్లా ఈ విధంగా రాసుకున్నాను. బాగుంది. టీచరే నేచరు ఫ్యూచరు, వాళ్ళు మంచిగా చదువు చెప్పినప్పుడు మనం మంచిగా ఇంటే మన రెండు భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మన ఫ్యూచర్ అంతా బాగుంటుంది. మంచి పాట పాడినావు. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సమాజానికి మీరు? ప్రజెంట్ అంటే ప్రస్తుత కాలంలో ఈ యువత మరి చెడు వ్యసనాలకు అలవాటై వాళ్ళ యొక్క భవిత ఆగమవుతున్నది అన్న. రియల్గా అంటే మొబైల్ వలన 100కు 200% లాభం ఉంది, అట్లాగే 100కు 300% కూడా నష్టం ఉంది. అంటే దాన్ని ఉపయోగించి తీరును బట్టి ఉంటుంది అన్న. ఇప్పుడు కత్తి ఉంది, కత్తిని యాక్చువల్గా కూరగాయలు కట్ చేసుకోవడానికి తయారు చేసిరన్న, కానీ ఆ కత్తితో మర్డర్ కూడా చేయొచ్చు ఇప్పుడు, అంతే చేస్తారు. అంటే అది దేని కొరకు తయారు చేసిండ్రు? కూరగాయలు కోసుకోవడానికి, ఇంటి వసతి కొరకు తయారు చేసినది. ఫోన్ వలన అన్న, ఫోన్ ఓపెన్ చేస్తే ఇప్పుడు అరచేతిలో ప్రపంచం కనిపిస్తుంది అన్న. దాంట్లోకి ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉండవో, ఎంత టెక్నాలజీ తోటి కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడున్న యువతకు అనేది నా. అట్లా చెడు మార్గం అంటే నిస్వార్థంగా ఉంటూ, చెడు మార్గానికి దూరంగా ఉంటూ, రాబోయే తరాలకు మన వంతుగా ఏదన్నా అందించడమే మన యొక్క మానవీయత అనేది నా ఉద్దేశం అన్న. మంచి మాట చెప్పినవే. చివరిగా ఇక చూసిన అరుల్లా అన్న అయితే మేస్త్రి పని చేసుకుంటా, 15 చదివి మేస్త్రి పని చేసుకుంటా, చిన్నగా ఉన్నప్పటి సందే చాలా బాధలు పడుకుంటా మంచి మంచి పాటలు రాస్తుండు, పాటలు పాడుతుండు. ఎవరైనా అవకాశాలు ఉంటే ఇలాంటి వారికి అవకాశాలు ఇస్తే నేను మంచిగా ఉంటుందని అయితే నేను కోరుకుంటున్నా. పిలవగానే మా స్టూడియోకి వచ్చినాక అయితే మీకు దండం అన్న డప్పన్న, నీకు కూడా దండమే. మళ్ళీ కలుద్దాం మనం, ఉంటా మరే. ఇంత అవకాశం ఇచ్చినందుకు క్యూ న్యూస్ ఛానల్స్ కూడా చాలా ధన్యవాదాలన్న, కృతజ్ఞతలు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.